నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు అవినాష్ గారు? దేవుడి దయ వల్ల చాలా బాగున్నానండి. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యు సచ్ అన్ యంగ్ గై. దీంట్లో ప్రాక్టీస్ లో ఉన్నారు, చక్కగా రెమెడీస్ చెప్తున్నారు, ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా గొప్పగా అసలు చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఉన్నానండి. రైట్. ఇక్కడ దాకా వచ్చాను, దేవుడు తీసుకొచ్చాడు, మీరు సపోర్ట్ చేశారు, ఛానల్ సపోర్ట్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. బీ హ్యాపీ. అలాగే రైట్. ఇక ఈరోజు నేను అడగబోతున్నటువంటి ప్రశ్న చాలా కామన్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా, అంటే ఈ మధ్య కాలంలో ఇన్ ద సెన్స్ ఒక 10-15 ఇయర్స్ నుంచి చాలా ఫ్రీక్వెంట్ గా వినిపిస్తున్నటువంటి సమస్య. పిల్లలు కలగట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఫర్టిలిటీ ఇష్యూస్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఫర్టిలిటీ సెంటర్స్ అద్భుతమైన ఆన్సర్ అని చెప్పొచ్చు. అంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని సెంటర్స్, గల్లీకి ఒక సెంటర్ రేజ్ అవుతూ ఉంది. సో దట్ మీన్స్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఎందువల్ల వస్తుంది? అసలు పిల్లలు కలగడానికి ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేయొచ్చు? మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? అసలు ఫస్ట్ మాట్లాడదాం. అసలు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? ఈ గల్లీ గల్లీకి ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇవి సక్సెస్ రేట్ ఎంత? జస్ట్ 15%. ఈ ఐవీఎఫ్ సెంటర్లు, ఫర్టిలిటీ సెంటర్లు సక్సెస్ రేట్ ఓన్లీ 15%. సరే, అవన్నీ తర్వాత. ఫస్ట్ అసలు ప్రాబ్లంకి వద్దాం. పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? సొల్యూషన్, పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. ఇవాళ అమావాస్య కాబట్టి కాంట్రవర్సీనే జరుగుతుంది. సో మాట్లాడదాం, జెన్యున్గా ఓపెన్గా మాట్లాడదాం. పిల్లలు ఎందుకు పుట్టారంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, మా బెస్ట్ ఫ్రెండ్ త్రూ వచ్చారనమాట. వాళ్ళ దూరపు చుట్టము, బంధువు ఫోన్ చేసి, నాకు 2 పిల్లలు ఉన్నారండి, ఇప్పుడు 3వ సారి ప్రెగ్నెంట్ నేను, మీరు అబ్బాయా అమ్మాయా చెప్తారా కొద్దిగా అని అడిగారు. అప్పుడు మేము చెప్పమండి ఇలాంటివి, నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు, నాకు అస్సలు ఇష్టం లేదండి ఇలాంటివి, ప్లీజ్ డోంట్ కాల్ మీ అగైన్ అని మా ఫ్రెండ్ని తిట్టాను. అరే నువ్వు ఎట్లా తీసుకొచ్చారా ప్లస్ ఆవిడ్ని తిట్టడం జరిగింది నేను. తర్వాత ఆమె ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు, మేనేజర్ లెవెల్, పెద్ద పోస్టు. ఆమె ఇప్పుడు స్కానింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంది. ఎక్కువ డబ్బులు ఇస్తే స్కానింగ్ సెంటర్లలో అబ్బాయా అమ్మాయి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇలా తయారైపోయారు. తర్వాత నేను మా ఫ్రెండ్ని అడిగాను, అరే ఏంట్రా స్టోరీ అంటే ఆమె చెప్పింది, అబ్బాయి అయితే ఉంచుకుంటారంట, అమ్మాయి అయితే తీసేస్తారంట, అబార్ట్ చేస్తారంట. ఇంత దరిద్రంగా తయారయ్యారు సొసైటీ. ఉండేది అలాగే, కానీ ఇప్పుడు మారిందేమో అని అనుకున్నాం. కానీ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, జెండర్ బేస్డ్ అసలు లైఫ్ ఇవ్వాలి అనేది చాలా మందికి ఉంది. ఇంకా అసలు జీవం అనేది గురువు, జీవం ప్రాణం అంటే గురువు. మొత్తం శాస్త్రాల్లో భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, శిశువుని చంపడం అతిపెద్ద పాపం. దాని మించిన పాపం లేదు, దాని మించిన ఘోరం లేదు. కాబట్టి ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటంటే, పూర్వజన్మలో చేసిన తప్పు ఇప్పుడు అనుభవించాలి, ఇప్పుడు చేసిన తప్పు వచ్చే జన్మలో అనుభవించాలి. ఇప్పుడు ఆమె చేసింది అది, ఆ తప్పు చేస్తుంది. ఇప్పుడు ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, కానీ వచ్చే జన్మలో పిల్లలు పుట్టరు. అలానే ఇప్పుడు ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో వాళ్ళు పూర్వజన్మలో ఇది చేసుకున్నారు, ఈ కర్మ. ఇంకోటి, ఇంకా దీని మించి గొప్ప వాళ్ళు ఉంటారు. ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని తర్వాత అబార్షన్ చేయిస్తారు. ఇది ఒక యాంగిల్, ఇది చాలా కాంట్రవర్షియల్ యాంగిల్. అస్సలు శిశువుని చంపకూడదు, మహాపాపం, ఘోరం అసలు, ఎట్టి పరిస్థితిలో. రైట్. అయితే అయిపోయింది. ఈ పూర్వజన్మలో పాపమే డెఫినెట్ గా మనల్ని, మనం ఏ కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మినప్పుడు డెఫినెట్ గా మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది డెఫినెట్ గా. సో ఆల్రెడీ అయిపోయింది, మాకు తెలుసో తెలియకో తప్పు జరిగింది. ఇప్పుడు ఏంటి రెమెడీ అనే వాళ్ళకి ఏంటి సమాధానం? ఫస్ట్ రెమెడీ ఏంటంటే,
ఇప్పుడు పిల్లలు పుట్టని వాళ్ళకి నేను చెప్పేది, మనం చేసింది తప్పు అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి. పశ్చాత్తాపం. యాహ్! యాక్సెప్ట్ చేయాలి. దేవుడైతే క్షమించడు. ఎట్టి పరిస్థితిలో క్షమించడు. కానీ దానికో సొల్యూషన్ ఉంది, నేను చెప్తాను. ముందు పశ్చాత్తాపపడాలి. మనం తప్పు చేశాము అని తెలుసుకోవాలి. యాహ్! ఇప్పుడు దీంట్లో 2 రకాలున్నాయి. పిల్లలు పుట్టకపోవడానికి 2 కారణాలు చెప్పాను నేను. మీకు గుర్తుంది. ఫస్ట్ మొదటి కారణం గురించి మాట్లాడదాం. ఏంటి? ఎక్స్‌ట్రా చైల్డ్ తీయించేస్తున్నారు. ఫస్ట్ మనము క్షమాపణ చెప్పి హ్మ్. తర్వాత కోరిక కోరాలి. చాలామంది ఏందంటే ఫస్ట్ ఎళ్లి కోరిక కోరుకుంటారు. మాకిది కావాలి అని. ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఏ జన్మలో ఏ పాపం చేశామో క్షమించి మా కోరికను తీర్చు. తీర్చు. అంతేనా? ఫస్ట్ హ్మ్. కృష్ణుడు చెప్పేదేంటి? నువ్వు బంతి గోడకేసి కొడితే అదే స్పీడ్‌లో తిరిగొస్తది. హ్మ్. ఏ దేవతామూర్తి అయినా చెప్పేది నువ్వు ఏదైతే చేశావో అదే అనుభవిస్తావు. కానీ ఒక్క దైవం నువ్వు తప్పు చేశావా నేను క్షమిస్తాను అని చెప్తుంది. ఎవరు? ఆమె పేరు రాధమ్మ. ఫస్ట్ ఏం చేయాలంటే హ్మ్. నేను చెప్పే మంచి గుడి చెప్తాను. హ్మ్. బంజారా హిల్స్‌లో హ్మ్. నీలోఫర్ కెఫే దగ్గర హ్మ్. హరే కృష్ణ హరే రామ గోల్డెన్ టెంపుల్ ఉంది. హ్మ్. అక్కడికెళ్ళి రాధమ్మ దగ్గర హ్మ్. అమ్మా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న గుళ్ళలో బెస్ట్ గుడి హ్మ్. రాధమ్మకి బాగా పవర్ ఉన్నది. ఎందుకంటే చాలా చూశాను టెంపుల్స్‌లో నేను. రాధ ఉంటారు, కృష్ణుడు ఉంటారు, గోవులు ఉండవు హ్మ్. చాలా హ్మ్. ప్లేసెస్‌లో. కానీ ఆ టెంపుల్‌లో 20, 30 హ్మ్. గోవులు ఉంటారు. హ్మ్. కృష్ణుడు, హ్మ్. రాధ చాలా మంచి టెంపుల్ అది. హ్మ్. సో ప్రతి మనిషికి నేను అడ్వైస్ చేసేదంటే ఆ టెంపుల్‌కి వెళ్ళాలి. 2, 3 టైమ్స్ విజిట్ చేయండి. హ్మ్. క్షమాపణ చెప్పండి. మేము ఇంకోసారి తప్పు చేయము. మమ్మల్ని క్షమించండి రాధమ్మ ప్లీజ్. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. తప్పైపోయింది. నిజంగా ఫీల్ అవ్వాలి. ఏదో మాట వరుసకు చెప్పొచ్చామని కాదు. అక్కడ కొంతసేపు కూర్చొని హ్మ్. ఫీల్ అయ్యి చెప్పండి రాధమ్మకి తప్పు జరిగిపోయింది అని. రైట్. అలా 2 సార్లు వెళ్ళిన తర్వాత మీకు మీరు పశ్చాత్తాపడిన తర్వాత మీకు ఎప్పుడైతే మనసు క్లియర్ అయిపోతుందో అప్పుడు మనం కోరిక కోరాలి. హ్మ్. ఇప్పుడు మనం కోరిక కోరాలంటే మన హైదరాబాద్‌లోనే సికింద్రాబాద్‌లో రాణిగంజ్ అని ఒక ఏరియా ఉంది. హ్మ్. రాణిగంజ్ దగ్గర హ్మ్. జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ అని ఉంది. ఆ! అక్కడ శ్రీ శ్రీ బాలమ్మ టెంపుల్ అని ఉంది. హ్మ్. ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. చాలా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉంది. హ్మ్. నాకు తెలిసిన 2 క్లయింట్స్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. హ్మ్. నేను ఇద్దరిని పంపించాను. ఫస్ట్ రాధమ్మ గుడికెళ్లారు. తర్వాత శ్రీ శ్రీ బాలమ్మ టెంపుల్‌కెళ్లారు. హైదరాబాదే తప్పు కాదండి. హ్మ్. ఇక్కడ కూడా చాలా చాలా పుణ్యక్షేత్రంతో సమానమే హైదరాబాద్ కూడా. నేను దీన్నే తక్కువ అంచనా వేయను. హ్మ్. సో శ్రీ శ్రీ బాలమ్మ టెంపుల్‌కెళ్ళి హ్మ్. అమ్మ నాకు ఒక చిన్న బిడ్డ కావాలి. ప్లీజ్ కోరుతున్నాను. నాకు ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేయాలి. మనస్ఫూర్తిగా చెప్పాలి. నేనక్కడ క్షమాపణ ఇచ్చాను. ఇప్పుడు మీ దగ్గర కోరిక కోరడానికి వచ్చాను. ప్లీజ్ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మళ్ళీ జీవితంలో ఈ తప్పు చేయను రైట్. అని చెప్తే హ్మ్. బాలమ్మ దయ ఉంటే చాలా మందికి బిడ్డలు పుట్టారు. రైట్. ఇప్పుడు కాదు హైదరాబాద్‌లో లేరు. ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. మన సబ్‌స్క్రైబర్స్ దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను గుడికెళ్ళాలి అని ఫోర్స్ చేయట్లేదు. హ్మ్. మీరు రాధమ్మ పటం హ్మ్. లేదంటే బాలమ్మ పటం పెట్టుకొని హ్మ్. వర్షిప్ చేసుకుంటే చాలు. రైట్. ఏ తెలుగు సబ్స్క్రైబర్ అయినా ఎప్పటికైనా హైదరాబాద్ రావాల్సిందే ఏదో రోజు. వచ్చినప్పుడు ఒకసారి దండం పెట్టుకొని, ఒకసారి దర్శనం చేసుకొని. దండం యాహ్! పెట్టుకోండి. ఇప్పుడు నేను చాలా టెంపుల్స్ ఉంటాయి బయట ఔట్ సైడ్ హైదరాబాద్, ఔట్ సైడ్ తెలంగాణ, ఔట్ సైడ్ ఏపీ చెప్పొచ్చు. హ్మ్. కానీ హైదరాబాద్‌లోనే చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. చాలా పవర్‌ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. హ్మ్. ప్రతి దానికి టెంపుల్ ఉంది. మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్‌లో. తప్పకుండా. ప్రెజెంట్ అయితే నాకున్న క్లయింట్స్‌లో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ శ్రీ శ్రీ బాలమ్మ టెంపుల్ నుంచి వచ్చింది. హ్మ్. అండ్ రాధమ్మ టెంపుల్ నుంచి వచ్చింది. రైట్. ఇది ఫస్ట్ కేస్. హ్మ్. సెకండ్ కేస్ ఏందంటే అక్రమ సంబంధాలు పెట్టి నేను చెప్పినట్టు అబార్షన్ చేయించడం. హ్మ్. వాళ్ళకైతే అసలు చాలా కష్టమండి బేసిక్‌గా. చాలా మందిని చూస్తూ ఉంటాను. ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయిపోతది. ఏది కుదరదు. ఇలాంటి కేసులే. అలాంటి కేసులకి నేను చెప్పేదేందంటే అలాంటి కేసులు చాలా మొండికి కూడా ఉంటాయి.
మీరు ఒక ప్రాణం తీశారు కదా, మీరు ఏం చేస్తారంటే ఒక అనాథాశ్రమంకి వెళ్ళి ఒక చిన్న అబ్బాయినో పాపనో దత్తత తీసుకొని పెంచుకోండి అంట. కానీ మీరు ఈ జన్మలో నాకు చేరు అని తెలుసు, 100%. మీరు చేరు, మీకు పిల్లలు పుట్టరు. నాకు తెలుసా విషయం, ఎంతో మందిని చూస్తున్నా, చాలా మందిని చూస్తున్నా, ఎన్నో కమ్యూనిటీస్ లో చూసా. అట్లా చెప్పినప్పుడు ఏంటి రియాక్షన్ ఏంటి? దత్తత తీసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్తానండి, మీరు ఇది పాపాలు చేశారు చెప్పాను చాలా మందికి, అస్సలు సమస్య లేదు, అలానే ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, నువ్వు ఒక ప్రాణం తీసావు కదా, ఒక ప్రాణానికి లైఫ్ ఇవ్వరా బాబు. అదే ఒప్పుకుంటున్నారా? అది ఒప్పుకోరండి, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. వాళ్ళు పుట్టరు కూడా, అలానే ఉండిపోతారు. మీరు గనక తెచ్చి పెంచుకుంటే మీకు ఇంకో బిడ్డ పుడతాడు. మీరు ఒక బాబుని తెచ్చి ఒక 5 years పెంచి పోషించి వాడికి లైఫ్ ఇస్తే తర్వాత మీకు బిడ్డ పుడతాడు. లేకపోతే అలానే ఉండిపోతారు, ఎవ్వరి మాట ఒప్పుకోరు కూడా, చెప్పింది వినరు కూడా, అలానే ఉండిపోతారు. చాలా మందిని చూశారు. దీనికి ఏం రెమెడీ లేదైతే? రెమెడీ ఉందండి, నేను చెప్పాను. అదే ఇది కాకుండా ఇంకేం రెమెడీ లేదు? ఇదే రెమెడీ. రెమెడీ ఘోర పాపం ఇది, అక్రమ సంబంధం పెట్టుకొని. డెఫినెట్లీ నువ్వు అది ఈ స్టోరీ వేరు కదా, ఫస్ట్ స్టోరీ లాగా కాదు, ఇది సెకండ్ స్టోరీ. నేను అన్నం పెట్టాలి, అన్నదానం మహాదానం, డబ్బులు ఇవ్వడం, కార్లు బంగ్లాలు ఇవ్వడం కాదు. ప్రేమ, ప్రేమ దాని ఏమంటారు, వర్చ్యూ, క్వాలిటీ, జీవితం ఎలా బతకాలి. ఎందుకంటే గురువు అంటే క్వాలిటీ, శుక్రుడు కాదు ఇక్కడ డబ్బు. మీకు బిడ్డ కావాలి, బిడ్డ కావాలంటే గురుతత్వమే, గురువే ఇవ్వాలి. శుక్రుడు ఇస్తే ఏమీ కాదు. ఎంతమందికి చూడలేదు, అనాథాశ్రమంలో కుప్పలు కుప్పలు కోట్లు మంచేస్తారు, పిల్లలు పుట్టరు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు బతకడం కాదు. రైట్, బ్యూటిఫుల్ గా చెప్పారు. మరి ఇది ఎంతవరకు ఎంత మందికి డైజెస్ట్ అవుతుంది, ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎంతమంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది దైవేచ్ఛ. చాలా చక్కగా మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నమస్తే. నమస్తే.